అందరికీ నమస్కారం అండి. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. భువనగిరి దగ్గర ఉన్నటువంటి క్షేత్రాలన్నీ మనం తిరుగుతున్నాం. యాదాద్రి నరసింహస్వామి క్షేత్రం తిరిగాం, భువనగిరి కోట చూపించాము, స్వర్ణగిరి, ఇవన్నీ కూడా మా ముందు వీడియోల్లో ఉన్నాయి. మా వీడియోలను పరిశీలించండి. భువనగిరిలో 3 రోజులు స్టే చేసామండి. చాలా ఖర్చు అయింది. మా వీడియోలు చూసి ఒక లైక్ కొట్టండి చాలు. భువనగిరికి 10 కిలోమీటర్ల దూరంలో రమణేశ్వరం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆలయం ఉందన్నారు. దాన్ని చూడటానికని ఇప్పుడు వచ్చామండి. ఇదే రమణేశ్వరం, చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఇదేనండి రమణేశ్వరం ఆలయం. లోపలికి వెళదాం రండి. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. వారిది వైజాగ్ అట. వైజాగ్ నుంచి ఈ రమణేశ్వరాన్ని చూడటానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక గురువు గారు ఇదంతా నిర్మించారని చెప్తున్నారు. రమణానంద గారు గురువు గారు నిర్మించారట ఇదంతా. వారి గురించి నాకైతే ఏమీ తెలియదు. మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ క్షేత్రం గురించి కూడా మాకు ఏమీ సరిగా తెలియదు. ఇప్పుడే కొత్తగా వచ్చాము. దీని గురించి వివరాలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. లోపల చాలా శివలింగాలు ఉన్నాయండి. ఒక్కొక్క చోట 93, ఒక్కొక్క చోట 110, అట్లా ఎక్కువ సంఖ్యలో శివలింగాలు ఉన్నాయి. అన్ని లింగాలు ఎందుకు ప్రతిష్ఠించారో కూడా నాకు తెలియడం లేదు. మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ లోపల వెండి, బంగారము, ఇలా రకరకాల లోహాలతో అనేక లింగాలు ఉన్నాయి. ఆ లింగాలకి అభిషేకం చేస్తే ఒక్కొక్క లింగానికి అభిషేకం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుందని చెప్తూ ఉన్నారు. లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ ఏదో కొత్తగా ఇంకా నిర్మిస్తున్నారు. లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఇది మొక్కుకునేటువంటి శివలింగం. ఈ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మొక్కుకొని మనం ఏదైనా కోరిక కోరినట్లయితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు. ఇక్కడ బోర్డులో అలాగనే వ్రాసి ఉంది. స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఎండ చాలా ఎక్కువగా ఉందండి. నడవటం చాలా కష్టంగా ఉంది. కానీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మంచి ఎండలో కూడా తిరుగుతున్నాం. ఇక్కడ సాయిబాబా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, నరసింహస్వామి విగ్రహం, అలాగే వినాయకుడి విగ్రహం, ఇలా విగ్రహాలు చాలా ఉన్నాయి. వీటి వెనకాల అనేక శివలింగాలు ఉన్నాయి. ఒక్కొక్క మహర్షి పేరు మీద కొన్ని శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఇన్ని శివలింగాలు ఎందుకు ప్రతిష్ఠించారో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆలయంలోకి ఎంట్రన్స్ అవడానికి 100 రూపాయలు టికెట్ ఉన్నదండి. ఎంట్రన్స్ టికెట్ 100 రూపాయలు చెల్లించి మనం లోనికి వచ్చి ఇవన్నీ చూడవచ్చు. అభిషేకాలకు మాత్రమే టికెట్లు ఉన్నాయి. అన్నీ ఉచితంగా చూడవచ్చు. ఈ ప్రక్కనే చూడండి గురువు గారి ఫోటో ఉన్నది. ఈ లోపలికి వెళితే బంగారపు శివలింగం ఉన్నదండి. అంతా బంగారంతో తయారు చేసిందని చెప్తున్నారు. ఆ బంగారపు శివలింగాన్ని మనం తాకవచ్చు.
అభిషేకం చేయవచ్చు, దగ్గరికి వెళ్ళి ముట్టుకోవచ్చు. 500 రూపాయలు టికెట్. బంగారపు శివలింగానికి దర్శనమునకు దారి. శ్రీ మహాకాల భైరవాయ నమః. కాలభైరవుడు. ఓం శ్రీ భస్మ మహారుద్రాయ నమః. ఓం శ్రీ జగదంబాయ నమః. నమో నమః. ఏకాదశ లోహ శివలింగం. మాకు లోపలికి ఎంట్రన్స్ లేదా? లోహ సిల్వర్ లింగము, రాగి శివలింగము, ఇత్తడి శివలింగము, ఇవన్నీ కూడా బంగారము, వెండి, రాగి, జింకు, సీసము, తగరము, ఇనుము, పాదరసము 8 లోహములతో నిర్మితమైన శివలింగాలు. నవగ్రహ దోషాలను నివారించే లోహ శివలింగాలు. అష్టవిధ ఫలములను ప్రసాదించే అష్టవిధ లింగాలు. భస్మప్రియుడు. భస్మాభిషేకం మహాప్రియుడు. భస్మంతో అభిషేకం చేస్తే అపార ఐశ్వర్యం ప్రసాదించే మహా ఐశ్వర్యవంతుడు. మహారుద్ర సహిత భస్మ లింగేశ్వరుడు. ఓం ధన శివలింగాయ నమః. ఐశ్వర్యానికి మహాప్రభువు కుబేరుని, లక్ష్మీదేవికి ఐశ్వర్యమును ప్రసాదించే సాటిలేని శ్రీమంతుడు. ధనముతో అభిషేకం చేసే పుష్కలంగా సిరి సంపదలు ప్రసాదించే ఆదిలక్ష్మి సహిత లింగేశ్వరుడు శ్రీ ధనలింగేశ్వరుడు. అది కూడా అంతే. మార్కండేయ మహర్షి దర్బారు 19. శివలింగాల సంఖ్య 19. ఋషిలింగాల సంఖ్య, ఋషిలింగాల ప్రతిష్ట. ఓం అజమేఢ ఋషి లింగాయ నమః. ఓం సవరణ ఋషి లింగాయ నమః. ఓం శ్రీ తపతి యోగిని శివలింగాయ నమః. శుక్రాచార్య ఋషి లింగాయ నమః. ఓం వత్స మృగశృంగ ఋషి. ఇలా అన్ని 19 శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. చాలా అద్భుతంగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. అలాగే ఓం షిరిడి సాయి బాబాయ నమః. ఎక్కడ చూసినా శివలింగాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా
తయారు చేసి పెట్టినట్టున్నారు శివలింగాలు. బాగుంది. ఇక్కడ చాలా పెద్ద ఆవరణ ఉన్నదండి. తిరగలేనటువంటి వాళ్ళు, మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్యాటరీ వ్యాను సదుపాయం ఏర్పాటు చేశారు గురువుగారు. దీనికి 30 రూపాయలు ఛార్జీ చేస్తున్నారు. చాలా తక్కువ, పర్వాలేదు. అన్నీ కూడా దగ్గరుండి చూపిస్తారు. ప్రతిదాని గురించి ఆ డ్రైవరు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. మేము కూడా ఒక వ్యాన్ ఎక్కాం. ఇక్కడ మహాకాల భైరవ అంటారు సార్. ఇక్కడ మహారుద్రాయ జగదాంబాయ అమ్మవారు, ఇక్కడ రమణేశ్వర మహాశ్వేత సర్వలింగేశ్వరుడు. ఇక్కడ అష్టలోహాలు సార్, రాగి, ఇత్తడి, సిల్వర్. ఇక్కడ భస్మ శివలింగం, ధన శివలింగం. ఇక్కడ ఇది వచ్చేసి మార్కండేయ మహర్షి దర్బార్. ఋషిలింగాలు 19 ఉంటాయి. సాయిబాబా ఉంటారు. ఇక్కడ భరద్వాజ మహర్షి దర్బార్ సార్. ఋషిలింగాలు 27 ఉంటాయి. పార్వతీ పరమేశ్వర్, సాయిబాబా, వీర బ్రహ్మేంద్ర స్వామి ఉంటారు. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి దర్బార్. ఋషిలింగాలు 29. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయిబాబా, దత్తాత్రేయ ఉంటారు. ఇక్కడ జమదగ్ని మహర్షి దర్బార్. ఋషిలింగాలు 25. ఇక్కడ నిత్యానంద స్వామి, నాగేశ్వరి మహాదేవత, సాయిబాబా, గొలగముడి వెంకయ్య స్వామి. ఇక్కడ భృగు మహర్షి దర్బార్. ఋషిలింగాలు 27. సాయిబాబా, గజానన్ మహారాజ్, అక్కల్కోట స్వామి, అర్ధనారీశ్వరులు ఉంటారు. ఇక్కడ కన్వ మహర్షి దర్బార్ సార్. ఋషిలింగాలు 35 ఉంటాయి. గౌతమ బుద్ధుడు, యోగేశ్వరి మాత, సాయిబాబా, రైలింగేశ్వరుడు ఉంటారు సార్. ఇక్కడ మధ్యలో కన్వ మహర్షి ఋషి శివలింగం. ఇక్కడ అత్రి మహర్షి దర్బార్ సార్. ఋషిలింగాలు 27. మాణిక్ ప్రభు యోగినే ఉంటారు. ఇక్కడ సాయిబాబా, నటరాజస్వామి, సిద్ధారూఢ భారతీ స్వామి ఉంటారు. ఇక్కడ స్వయంభువ మను దర్బార్ సార్. ఋషిలింగాలు 27. చీరాల స్వామి, సాయిబాబా, కాళికామాత, యోగి వేమన ఉంటారు సార్. సతీదేవి దర్బార్. ఇక్కడ హీమవంత ఋషి శివలింగాయ నమ, మేనాదేవి శివలింగాయ నమ, షిరిడి సాయి గురువే నమ, పార్వతీదేవి శివలింగాయ నమ, సతీదేవతాయ నమ, సతీదేవి శివలింగాయ నమ, మహారుద్రాయ నమ, దాక్ష ఋషి శివలింగాయ నమ.
రాధాకృష్ణమయ్య దర్బార్ సార్. రాధాకృష్ణుడు, పాండురంగ స్వామి, సాయిబాబా, 9 అడుగుల శివలింగం, 88 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఆపేసారు. ఇక్కడ సాంబశివ దర్బార్ 5 అడుగుల షిరిడి సాయిబాబా, నందీశ్వరుడు ఉంటారు. ఇక్కడ 93 శివలింగాలు ఉంటాయి సార్ ఇందులో. ఇక్కడ రుద్ర భగవాన్ దర్బార్ సార్ 4 అడుగుల నాగ షిరిడి సాయిబాబా ఉంటారు. 93 శివలింగాలు ఉంటాయి ఇందులో. ఇక్కడ కనకదుర్గ దర్బార్ సార్, ఇందులో కూడా 93 శివలింగాలు. ఇక్కడ జ్ఞాన శివలింగం, జ్ఞానేశ్వరి మాత, సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, నాగదేవుడు జంటతో ఉంటారు. వాసుకి నాగేంద్ర వెంకటేవుడు, మానస దేవత ఉంటారు. ఇక్కడ 3 అడుగుల స్ఫటిక శివలింగం. ఇక్కడ 77 శివలింగాలు సన్నిధిలో. స్ఫటిక శివలింగం 3 అడుగులు చూసా. ఇక్కడ సాయిబాబా కాళిదాసుని ఇక్కడ 6 అడుగుల నాగేంద్రుడు సార్, నాగేంద్ర దర్బార్ ఇది. 108 శివలింగాలు ఉంటాయి సార్ ఇందులో. ఇక్కడ బంగారు శివలింగం సార్. ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చా? అటు నుంచి వెళ్దాం. శివాయ ఓం నమః 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 శివాయ. ఈ ఆశ్రమంలో ప్రతిరోజు 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆశ్రమంలో మీకు ఇంకా చాలా ఎన్నో విగ్రహాలు, విషయాలు ఉన్నాయి, చూపించవలసి ఉన్నది. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని మరి ఒక వీడియోలో వాటిని ప్రసారం చేస్తాం. ఇక్కడ ఒక పెద్ద హాల్లో అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అదంతా ఒక 15 నిమిషాల వీడియో ఉందండి. మరి ఒక వీడియోలో దాన్ని ప్రసారం చేస్తాం. జలలింగాలు కూడా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా చూడవలసినటువంటి క్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్నాం, ఒక లైక్ ఇవ్వండి, సంతోషపడతాం. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్, ప్లీజ్ కామెంట్. మా పురాణ అమృతంకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.